డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. భారత్ పాకిస్తాన్ పైన దాడి చేస్తే బలూచీలు ఆనందం వ్యక్తం చేశారు. బలూచిస్తాన్ మూవ్మెంట్ మరింత బలపడుతుందని స్లోగన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేస్తే కూడా అదే తరహా ధోరణిని అవలంబిస్తున్నారు. ఇటు ఇండియా ఫ్రెండ్షిప్, అటు ఇజ్రాయెల్ ఫ్రెండ్షిప్ రెండు తమకు కావాలి. బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించాలంటే ఇది అవసరం. ఆల్రెడీ మేము స్వతంత్ర దేశంగా ఉన్నాం అనేటువంటి ప్రకటనలు చేస్తాం. అసలు ఏంటి ఈ ఇజ్రాయెల్ బలూచిస్తాన్ లింక్ ఏంటి, మళ్ళీ ఇండియాతో ఫ్రెండ్షిప్ గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారు ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి అటాక్స్ పెద్ద ఎత్తున ఇరాన్ పైన జరుగుతున్నాయి. వరుసపెట్టి డ్రోన్ దాడులు, ఫ్లైటర్ జెట్లు వరుసపెట్టి ఇరాన్కి సంబంధించినటువంటి ఆయుధాగారాలని, అణుక్షేత్రాలని కొట్టేస్తున్నటువంటి పరిస్థితిని గత 4 రోజులుగా చూస్తున్నాం. ఇది మరింత ముదిరేటువంటి అవకాశం ఉంది. అయితే బలూచిస్తాన్ ప్రజలు ఇప్పుడు దీన్ని సమర్థిస్తున్నారు. ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడుల్ని సమర్థిస్తున్నారు. ముఖ్యంగా మీర్యార్ బలూచ్ ఫ్రీ బలూచిస్తాన్ మూవ్మెంట్ సృష్టిస్తున్నటువంటి ఒక నాయకుడు, ఆయన చేసినటువంటి ట్వీట్ ఒకసారి చూద్దాం మనం. బలూచిస్తాన్ ఈజ్ ఎ సపరేట్ కంట్రీ అండ్ ఇట్ హ్యాస్ ద అథారిటీ టు స్టాండ్ విత్ ఇజ్రాయెల్, ఇండియా అండ్ ఇట్స్ allies. సో చాలా క్లియర్గా చెప్తున్నారు, ఇజ్రాయెల్తో, ఇండియాతో, దానితో సంబంధించినటువంటి మిత్ర దేశాలతో నిలబడేటువంటి సత్తా బలూచిస్తాన్కి ఉంది. ఎందుకంటే మేము స్వతంత్ర దేశం అని చెప్పి క్లెయిమ్ చేస్తారు. ఇరాన్ అండ్ పాకిస్తాన్ బోత్ ఆర్ ఇల్లీగల్లీ స్టేషన్డ్ ఇన్ బలూచిస్తాన్. దే హ్యావ్ టు వెకేట్ బలూచిస్తాన్. ఇక్కడ ఒక ధర్మ సందేహం వచ్చేటువంటి అవకాశం ఉంది. పాకిస్తాన్లో బలూచిస్తాన్ ఉందన్నమాట వాస్తవం, కానీ ఇరాన్కి ఏం సంబంధం అనేటువంటి ప్రశ్న వస్తుంది. ఇల్లీగల్లీ స్టేషన్డ్ ఇన్ బలూచిస్తాన్ అంటే బలూచిస్తాన్లో ఇరాన్, పాకిస్తాన్ రెండు కూడా ఉన్నాయి. ఆ రెండింటిని కూడా మేము వెకేట్ చేస్తామని చెప్పని మాట్లాడుతున్నారు. వీ డోంట్ వాంట్ ఇరానియన్ షియా న్యూక్స్ నార్ పాకిస్తాన్ ఇస్లామిక్ న్యూక్స్. వీ వాంట్ అవర్ కంట్రీ టు ప్రోగ్రెస్ అండ్ అవర్ పీపుల్ వాంట్ టు లివ్ విత్ పీస్ అండ్ డిగ్నిటీ. సో ఇది వాళ్ళు చేస్తున్నటువంటి నినాదం. ఎందుకు ఈ మాటలు చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? దీనికి తగ్గట్టుగా ఇజ్రాయెల్ జెండాలు, భారత్ జెండాలు, బలూచిస్తాన్ జెండాలని చూపిస్తూ వీళ్ళ ఆందోళన, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వివిధ దేశాల్లో దీనికి సంబంధించినటువంటి ప్రకటనలు కూడా చేస్తున్నారు. ప్రధానంగా ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, బలూచిస్తాన్, ఇండియా, ఇజ్రాయెల్ ఈ కాంబినేషన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా పాకిస్తాన్ కంట్రోల్లో ఉన్నటువంటి బలూచిస్తాన్ని మాత్రమే మనం చూస్తున్నాం, కానీ మహాబలూచిస్తాన్ అంటే గ్రేటర్ బలూచిస్తాన్ దేశం ఏర్పడాలనేది వీళ్ళు చేసినటువంటి వాదన. పాకిస్తాన్లో ఒక ప్రావిన్స్గా ఉన్నటువంటి బలూచిస్తాన్కి తోడు బలూచిస్తాన్తో సంబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి, సాంస్కృతిక బంధం ఉన్నటువంటి మరికొన్ని భూభాగాలు అటు ఆఫ్ఘనిస్తాన్లో, ఇటు ఇరాన్లో ఉన్నాయనేది బలూచీలు చేస్తున్నటువంటి వాదన. ఇది మనం మ్యాప్ పరంగా చూస్తే బలూచిస్తాన్ స్వరూపం, ఎందుకంటే ఇది పాకిస్తాన్లో ఒక ప్రావిన్స్, అతిపెద్ద ప్రావిన్స్. సైజు పరంగా చూస్తే నంబర్ 1 ప్రావిన్స్ అనాల్సి వస్తుంది. సో జనాభా పరంగా చూస్తే పంజాబే నంబర్ 1 ప్రావిన్స్ అనాల్సి వస్తుంది. కానీ ఈ ప్రాంతంలో ఇటు బార్డర్లోనేమో ఆఫ్ఘనిస్తాన్ దీనికి ఆనుకుని ఉంది, అలానే ఇటు పక్కన చూస్తేనేమో ఇరాన్ ఆనుకుని ఉంది. ఈ రెండు ప్రాంతాలతో కూడా సరిహద్దు ఉంది, కానీ భారతదేశంతో సరిహద్దు లేదు బలూచిస్తాన్కి. ఎందుకంటే ఇక్కడ సింధు ప్రావిన్స్ అడ్డంగా ఉంటుంది, ఇటు పంజాబ్ ప్రావిన్స్ అడ్డంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా సాంస్కృతిక బంధం భారతదేశంతోనే బలూచిస్తాన్కి గతంతో పోలి చూసినప్పుడు ఎక్కువగా ఉంది. అదే ఉద్దేశంతో ఇండియాతో ఫ్రెండ్షిప్ని బలూచిస్తాన్ కోరుకుంటుంది. దీంతోపాటు గ్రేటర్ బలూచిస్తాన్ అనేటువంటి వాదనలో ఉన్నటువంటి మ్యాప్ ఒకసారి మనం చూద్దాం. ఈ పింక్ కలర్లో కనిపిస్తుందంతా కూడా గ్రేటర్ బలూచిస్తాన్ స్వరూపం. సో గ్రేటర్ బలూచిస్తాన్ కేవలం పాకిస్తాన్లో మాత్రమే కాదు, మిగతా చోట్ల కూడా ఉందని చెప్పడానికి. ఇది పాకిస్తాన్లో ఉన్నటువంటి బలూచిస్తాన్ బార్డర్ ఇది. కానీ ఈ పైన ఉన్నదంతా కూడా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి బలూచీల భూభాగం, ఇటువైపు ఉన్నదంతా కూడా ఇరాన్లో ఉన్నటువంటి బలూచీల భూభాగం. సో ఇది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇక్కడ కూడా కీలకమైనటువంటి గ్వాదర్ పోర్ట్, ఇది చైనా తీసుకుని డెవలప్మెంట్ చేస్తాం అనేటువంటి కాంబినేషన్స్లో, అభివృద్ధికి సంబంధించినటువంటి కాంబినేషన్స్ గురించి పాకిస్తాన్తో కుదుర్చుకున్నటువంటి బేరం చైనా ఆధ్వర్యంలో ఈ పోర్ట్ ఉంది. ఇటువైపు చూస్తే కనుక చాబహార్, ఇది కూడా చాలా పెద్ద పోర్టు. బలూచీలు చెప్తున్నట్టుగా ఈ ప్రాంతంలో కూడా తమదే అనేటువంటి మాట. ఈ చాబహార్ పోర్టు ఇండియా ఆధ్వర్యంలో ఇక్కడ డెవలప్మెంట్ చేస్తున్నారు. ఒక ప్రైవేట్ పోర్ట్ డెవలప్ చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. సో ఈ ప్రాంతం మొత్తాన్ని కలిపి గ్రేటర్ బలూచిస్తాన్ ఏర్పాటు చేయాలనేది బలూచీ ఉద్యమకారుల ఆకాంక్ష. కొన్ని శతాబ్దాలుగా ఈ ప్రాంతంలో బలూచిస్తాన్ సంస్కృతి ఉంది. దాన్ని అణిచివేయడం ద్వారా అటు ఇరాన్లో ఉన్నటువంటి వర్గాలు అణిచివేయడం ద్వారా అదుపులో పెట్టుకున్నాయి. ఇటు పాకిస్తాన్లో కూడా బలవంతంగా తమను విలీనం చేశారనేటువంటి వాదనని బలూచీ ప్రజలు బలంగా నమ్ముతున్నారు. సో దీన్ని వ్యతిరేకిస్తూనే ఇప్పుడు ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడుల వలన ఇరాన్ ఖచ్చితంగా కుదేలవుతుంది. ఇరాన్లో ఉన్నటువంటి తమ భూభాగాలను విడిపించుకోవచ్చు అనేటువంటి ఆలోచన బలూచీ ప్రజలు చేస్తున్నారు. ఫ్రీ బలూచిస్తాన్ మూమెంట్ చేస్తున్నటువంటి నాయకులు చేస్తున్నారు.
సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని చూసినప్పుడు గ్రేటర్ బలూచిస్తాన్ ఆవిర్భవించాలంటే అటు ఇజ్రాయెల్ ఇరాన్ని దెబ్బ కొట్టాలి, ఇటు ఇండియా పాకిస్తాన్ని దెబ్బ కొట్టాలని బలూచిస్తాన్ వాసులు బలంగా కోరుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్య ఉద్యమకారుల దగ్గర నుంచి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వరకు ప్రతి ఒక్కరు ఇండియా ఇజ్రాయెల్ ఈ రెండు దేశాలని మిత్ర దేశాలుగా పరిగణిస్తున్నారు. అందుకే ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి అటాక్స్, ఇరాన్ పైన చేస్తున్నటువంటి అటాక్స్కి మద్దతుగా నిలుస్తున్నారు. ఇజ్రాయెల్తో ఇండియాకి కూడా ఫ్రెండ్షిప్ ఉంది. గతంలో పాలస్తీనాని బలంగా మద్దతు పలికినటువంటి భారతదేశం తర్వాత తన స్టాండ్ మార్చుకుంటూ ఇజ్రాయెల్ వాదనకి కూడా మద్దతు పలకడం ప్రారంభించింది. ఈ మధ్య కాలంలో తీవ్రవాదుల ఏరివేత చర్యల్లో ఇజ్రాయెల్ ఇండియా బంధం చాలా బలపడింది. ఇరాన్ పైన జరిగినటువంటి దాడులకు సంబంధించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడారు. ఎందుకు దాడి చేయాల్సిందనేటువంటి పరిస్థితులు వివరించారు. ఒక విధంగా చెప్పాలంటే పహల్గాం ఇన్సిడెంట్ తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ ఎలా నిర్వహించాల్సి వచ్చిందో అదే తరహాలో అణు కార్యక్రమం ద్వారా ఇజ్రాయెల్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నటువంటి ఇరాక్ని దాడుల ద్వారానే లొంగదీయాలని నిర్ణయించుకున్నట్టుగా బెంజమిన్ నెతన్యాహు చెప్పారు. సో వీళ్ళిద్దరి బంధం బలూచిస్తాన్కి కలిసి వస్తుందని బలూచి ప్రజలు, బలూచి ఉద్యమకారులు ఆకాంక్షిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.